అంతే కదా. సో నిన్న మనం ఏం చూసాం, హెచ్టిఎంఎల్లో కొన్ని ట్యాగ్స్ గురించి చూసాం, అండ్ ఆల్సో డాక్యుమెంట్ టైప్ ఏం చెప్తుంది, వర్షన్ నువ్వు ఏదైతే వర్షన్ రాస్తున్నావు, లేటెస్ట్ వర్షన్ రాస్తున్నావు అని చెప్తున్నావు బ్రౌజర్కి. అండ్ తర్వాత మనకి ఏం ట్యాగ్ ఉంది, తర్వాత మనకి హెడ్ ట్యాగ్ ఉంది. హెడ్ ట్యాగ్లో నువ్వేం చెప్తున్నావు, జస్ట్ సెకండ్, జస్ట్ ఓపెన్ మై విఎస్ కోడ్. హెడ్ ట్యాగ్లో మనకి టైటిల్ ఉంటుంది అండ్ ఆల్సో మెటా ట్యాగ్స్ ఉంటాయి, రైట్. మెటా ట్యాగ్ ఏం చేస్తుంది, బ్రౌజర్కి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఓకే, మనకి మెటా ట్యాగ్స్లో కూడా క్యారెక్టర్ సెట్ అంటే ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్ సెట్ వాడుతున్నామో డినోట్ చేస్తాం ఒక మెటా ట్యాగ్లో. ఇంకో మెటా ట్యాగ్లో డిస్క్రిప్షన్ డినోట్ చేస్తాం మనము, డిస్క్రిప్షన్ మెటా ట్యాగ్ అంటాం దాన్ని. ఒక సెకండ్, ఐ జస్ట్ ఓపెన్. స్క్రీన్ కనిపిస్తుంది అది. I hope now my screen is visible. సో నేను మనం చూసినట్టయితే ఇది హెడ్ ట్యాగ్ చూసాం. హెడ్ ట్యాగ్ లోపల వీ హావ్ సీన్ 3 మెటా ట్యాగ్స్. మెటా ట్యాగ్స్లో మనం ఇది యూటీఎఫ్ క్యారెక్టర్ సెట్, అంటే ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్ సెట్ మనం వాడుతున్నాం ఇక్కడ. అండ్ ఇక్కడ నెక్స్ట్ మెటా ట్యాగ్ అంటే వ్యూ పోర్ట్ కంటెంట్. డివైస్ విడ్త్ తీసుకోవాలి, నీ డివైస్ విడ్త్ చేంజ్ అయ్యే కొద్దీ నీ కంటెంట్ అనేది విడ్త్ తగ్గట్టు అడ్జస్ట్ అవ్వాలని చెప్పి మనం చెప్తున్నాము. డిస్క్రిప్షన్లో నీ వెబ్ పేజ్ దేనికి సంబంధించిందో ఆ డిస్క్రిప్షన్ ఇక్కడ రాస్తున్నాం. క్లియర్. టైటిల్ ఆబ్వియస్లీ నేను మీకు చెప్పినట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది టైటిల్ అనేది. ఓకే, రన్ దిస్ ఫైల్. సింపుల్. ఓకే, సో ఇవాళ మనం ఏం చూద్దామంటే, ఇవాళ మనం కొన్ని వేరే హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ చూద్దాం. వేరే హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మనము h1 ట్యాగ్ చూసాం, నిన్న మనం p ట్యాగ్ చూసాం, nav ట్యాగ్ చూసాం. navకి divకి తేడా చెప్తా అని చెప్పాను. సో ఇఫ్ యూ యూజ్ nav div రెండు ఒకేలా వర్క్ అవుతుంది కదా సార్, లైక్ డిఫరెన్స్ ఏంటి అది చూద్దాం. తర్వాత ఒకసారి సిలబస్ చూస్తున్నాను, ఒక్క సెకండ్. ఎస్, తర్వాత HTML బిల్డింగ్ బ్లాక్స్, ఓకే, టెక్స్ట్ ఫార్మాటింగ్ ఎలిమెంట్స్ అది చూద్దాం. స్ట్రక్చర్ కంటెంట్ విత్ లిస్ట్, యూజర్ వర్క్ విత్ ఇమేజెస్ అండ్ మీడియా. ఓకే ఫైన్, హెచ్టిఎంఎల్లో ఉన్న అన్ని ట్యాగ్స్ చెప్పుకుంటూ వెళ్తున్నాం. సో ద ఫస్ట్ థింగ్ ఈరోజు ఏం చూద్దామంటే, నేను మీకు h1 ఎలిమెంట్ ఇస్ ఏ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అని చెప్పాను.
right? The same way, div is also a block level element. ఓకే, హెచ్టిఎంఎల్లోనే నేను డిఫరెంట్ డిఫరెంట్ ట్యాగ్స్ మనకి ఏమేమి ఉన్నాయో అది చెప్తాను. మ్యాక్సిమం రేపటి ఎక్కువ డీటెయిల్స్ ఉన్నాయి హెచ్టిఎంఎల్లో. హెచ్టిఎంఎల్ విత్ సిఎస్ఎస్ అంటే చాలా ఉంటుంది కాన్సెప్ట్ చెప్పడానికి. సో యాజ్ ఆఫ్ నౌ ఓన్లీ హెచ్టిఎంఎల్ కాబట్టి ఐ జస్ట్ షో యూ ఏమేమి టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి అనేది. ఫైన్. డివ్ అంటే ఏంటి దినేష్? డివ్ అంటే ఇట్స్ ఎ డివిజన్. ఇది నీ పేజ్ అనుకోండి, ఇది నీ పేజ్ అనుకుంటే నువ్వు ఆ పేజ్లో ఆ పేజ్ని డివైడ్ చేస్తే ఎంతైతే డివైడ్ చేస్తున్నావో దాని డివిజన్ అంటాం. ఓకే, ఈ పేజ్ నేను ఈ డివ్ కూడా యాడ్ చేసి 10 పిక్సెల్స్ ఇచ్చాను అనుకోండి హైట్, నీ పేజ్లో ఒక 10 పిక్సెల్స్ ఆఫ్ హైట్ డివిజన్ తీసుకుంది ఇది. ఓకే, ఇంకో డివ్ క్రియేట్ చేసావు అనుకో ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ బయట, అదొక దానికి హైట్ ఒక నువ్వు 40 పిక్సెల్స్ ఇచ్చావు అనుకో, నీ పేజ్లో అది 40 పిక్సెల్స్ ఆఫ్ స్పేస్ తీసుకుంది. ఓకే, అదర్వైజ్ ఐ కెన్ సే డివిజన్ తీసుకుంది. డివిజన్ ఆర్ స్పేస్ రెండు సిమిలర్ టర్మ్స్. ఓకేనా? సారీ. ఫైన్. సో div is a block level element which occupies width of parent element. Okay? స్క్రీన్ కాదు, పేరెంట్ ఎలిమెంట్ అని చెప్పాను. ఫైన్. ఇప్పుడు నేను div లోపల రాస్తాను సింపుల్. ఓకే, హాయ్ ఐఎమ్ div. ఆబ్వియస్లీ ఈ డివ్కి మనం కొంచెం బేసిక్ స్టైలింగ్ ఇచ్చాం. ఇప్పుడు మన స్టైలింగ్ చూడలేదు కాబట్టి జస్ట్ రిమూవ్. హాయ్ ఐఎమ్ div అని ఇచ్చాం. నేను ఇన్స్పెక్ట్ చేస్తే బాడీ హైట్ ఎంత ఉంటుంది? హైట్ ఈజ్ ఈక్వల్ టు కంటెంట్ ఆఫ్ యువర్ బాడీ. నా కంటెంట్ ఎంత అయితే ఉందో అంత హైట్ ఉంటుంది. ఓకే, సో నా బాడీలో ఏముంది? డివ్ ఉంది అండ్ H2 ఉంది. క్లియర్? డివ్ అనేది డిస్ప్లే బ్లాక్. మనం ఈ డివ్ లోపల కూడా మనం హెచ్ రాయొచ్చు. యూ కెన్ హ్యావ్ ఎలిమెంట్స్ ఇన్సైడ్ ఎలిమెంట్స్. ఓకే, హలో. ఓకే, సరే. ఇది డివ్ ఉంటుంది, దాని లోపల H2 ఉంటుంది, అనేది బయట H2. సో ట్యాగ్స్ అన్ని మనకి 2 టైప్స్ ఉంటాయి, ఇన్లైన్ లెవెల్, బ్లాక్ లెవెల్. బ్లాక్ లెవెల్ అంటే పేరెంట్ ఎంతైతే విడుతుందో అంత విడ్త్ తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది డివ్ అనేది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. ఈ డివ్ అనేది ఎంత విడ్త్ తీసుకుని చూడండి. నా పేరెంట్ బాడీ ఎంతైతే ఉందో, నా బాడీ మీద హోవర్ చేశాను చూడండి, ఎంతైతే ఉందో అంతది నా డివ్ తీసుకుంది. ఇన్ ది సేమ్ వే H2 అనేది ఏంటిది? ఇట్ ఈస్ ఆల్సో ఏ ఇన్లైన్ ఎలిమెంట్, రైట్? H2 అనేది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్, రైట్? బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ ఏం చేస్తుందని చెప్పాను? పేరెంట్ విడ్త్ ఎంత ఉందో అంత తీసుకుంటుంది. ఇప్పుడు H2కి పేరెంట్ ఏంటి? డివ్. సో నా డివ్ ఎంతైతే విడ్త్ ఉందో అంత విడ్త్ నా H2 ఎలిమెంట్ కూడా తీసుకుంటుంది. ఓకే, సో ఇది ఏదైతే మీకు ఇప్పుడు కనిపిస్తుందో నేను హోవర్ చేసినప్పుడు ఆరెంజ్ కలర్ అనేది, దాన్ని మార్జిన్ అంటాం. సో బై డిఫాల్ట్ అన్ని ఎలిమెంట్స్ నువ్వు ఏదైతే క్రియేట్ చేస్తావో దానికి మార్జిన్ యాడ్ చేస్తుంది నీ బ్రౌజర్ అనేది. చూడండి, H2కి నేను ఏం సిఎస్ఎస్ రాయలేదు, బట్ అది డిస్ప్లే బ్లాక్ ఆబ్వియస్లీ బై డిఫాల్ట్, బట్ మార్జిన్ కూడా యాడ్ చేసింది అది ఈఎం అని. ఓకే, సో దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే స్టైల్ ట్యాగ్ లోపల ఏదైతే ఎలిమెంట్స్ మనం క్రియేట్ చేస్తామో బై డిఫాల్ట్
అన్నిటికీ మనము మార్జిన్ 0. బాక్స్ సైజ్ బార్డర్ బాక్స్ అంటే ఏంటి చెప్తాను సిఎస్ఎస్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు. ప్రస్తుతానికైతే ఇది చూద్దాం. మార్జిన్ 0, ప్యాడింగ్ 0. ఓకే, చేస్తాను. ఇప్పుడు బై డిఫాల్ట్ అన్ని ఎలిమెంట్స్ కి మార్జిన్ 0, ప్యాడింగ్ 0 ఉంటుంది. నువ్వు ఏ ఎలిమెంట్ క్రియేట్ చేసినా కానీ నీకు మార్జిన్ 0, ప్యాడింగ్ 0 ఉంటుంది. సో నీకు ఏదైనా కావాలంటే నువ్వు యాడ్ చేసుకోవచ్చు. ఎందుకు దినేష్ మార్జిన్ 0, ప్యాడింగ్ 0 నేను ఇక్కడ ఎందుకు చేశాను? ఎవరికైనా ఐడియా ఉందా? ఒక నేను ఇది చేయకపోతే ఏదైనా ప్రాబ్లం ఉందా? మార్జిన్ 0, ప్యాడింగ్ 0 చేశాను నేను. ఏ ఎలిమెంట్ క్రియేట్ చేసినా కానీ బై డిఫాల్ట్ బ్రౌజర్ ఏం చేస్తుంది, దానికి మార్జిన్ ఇస్తుంది టాప్ అండ్ బాటమ్. సో నేను ఏం చేస్తాను, దాన్ని రిమూవ్ చేశాను. ఎందుకు రిమూవ్ చేశాను ఎవరికైనా ఐడియా ఉందా? రాజీవ్, ఎస్. కోర్స్ కరికులం అనేది నీకు ఇమ్మీడియట్గా క్లాస్ అయిపోగానే నీకు వాట్సాప్లో వచ్చేస్తుంది. ఓకేనా? ఓకే. నేను మార్జిన్ ఎందుకు తీసేసాను ఎవరికైనా ఐడియా ఉందా? బై డిఫాల్ట్ అన్ని ఎలిమెంట్స్కి 0 చేశాను. ఏమైనా ఐడియా ఉందా ఎవరికైనా? మార్జిన్ అనేది నేను 0 చేశాను. ఎవరికైనా ఐడియా ఉందా? అన్ని ఎలిమెంట్స్ ఏ ఎలిమెంట్ క్రియేట్ చేసినా కానీ బై డిఫాల్ట్ కొంత మార్జిన్ యాడ్ అవుతుంది. నేనేం చేశానంటే ఈ స్టార్ ఆపరేటర్ వాడాను. ఈ స్టార్ ఆపరేటర్ వాడడం వల్ల దీని మీనింగ్ ఏంటంటే ఏదైతే ఎలిమెంట్ క్రియేట్ అవుతుందో అన్ని ఎలిమెంట్స్కి ఈ స్టార్ బ్లాక్లో నేను రాసిన సిఎస్ఎస్ అనేది అప్లై అవ్వాలని చెప్పాను. సో అందుకనే ఏ ఎలిమెంట్ ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా పి ఎలిమెంట్ క్రియేట్ చేసినా కానీ స్టార్ అనేది దేన్ని డినోట్ చేస్తుందంటే ఆల్ ఎలిమెంట్స్. ఓకేనా? ఆల్ ఎలిమెంట్స్, అన్ని ఎలిమెంట్స్కి ఈ స్టైలింగ్స్ అప్లై అవ్వాలని చెప్తున్నాను నేను. సో మార్జిన్ 0, ప్యాడింగ్ 0 ఇచ్చాను. ఎనీ ఐడియా వై ఐ హావ్ గివెన్ మార్జిన్ 0 అండ్ ప్యాడింగ్ 0? బై డిఫాల్ట్ కొంచెం మార్జిన్ ఉంది కానీ నేను 0 చేశాను. ఎందుకు చేసిన ఐడియా ఉందా? సి నేను చెప్తాను. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ చేయలేదు అనుకుందాం, మార్జిన్ 0, ప్యాడింగ్ 0 చేయలేదు అనుకుందాం. ఫైన్. ఇప్పుడు నా హెచ్టిఎంఎల్ పేజ్ చూస్తే ఇలా ఉంది. ఓకే, సూపర్. నా హెచ్2 ఇలా ఉంది అండ్ నా హెచ్2 ఇంకోటి ఇలా ఉంది, ఇంకోటి ఇలా ఉంది. ఇప్పుడు నేను ఈ హెచ్2 ఎలిమెంట్కి కొంచెం ప్యాడింగ్ ఇవ్వాలనుకుంటున్నాను, ఇంకొంచెం ఎక్కువ ఇవ్వాలనుకుంటున్నాను. హెచ్2 ఈక్వల్ టు మార్జిన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఓకే, మార్జిన్ అరౌండ్ మొత్తం 20 పిక్సెల్స్. ఆల్ సైడ్స్ అప్లై అవుతుంది, టాప్, లెఫ్ట్, రైట్ అండ్ బాటమ్. మీకు బేసిక్ సిఎస్ఎస్ ఐడియా ఉంది కదా? మార్జిన్ అంటే ఏంటి, ప్యాడింగ్ అంటే ఏంటి? ఎగ్జాక్ట్లీ కంటెంట్ అవుట్ గ్యాప్ కోసం ప్యాడింగ్ మీన్స్ బాక్స్ ఇన్సైడ్. సూపర్, పర్ఫెక్ట్. అందరికి ఐడియా ఉందా మార్జిన్ అండ్ ప్యాడింగ్ అంటే ఏంటో? ఒక్క ఎస్ ఆర్ నో వేసుకుంటే. ఐడియా లేదంటే ఐ స్టార్ట్ ఎక్స్ప్లెయినింగ్ దట్ ఫస్ట్. ఐడియా ఉందంటే ఇది చెప్తాను ఫస్ట్. చెప్పాలి నాకు. ఎక్స్ప్లెయిన్ వన్స్. ఓకే నవీన్, ఓకే ఓకే. సి, నార్మల్గా ఇది మన హెచ్టిఎంఎల్ పేజ్, రైట్? ఇట్స్ బ్లాంక్ హెచ్టిఎంఎల్ పేజ్, వైట్ పేజ్. ఇది మన ఏ ఎలిమెంట్ క్రియేట్ చేసినా కానీ లెట్స్ అజ్యూమ్, మనం అజ్యూమ్ చేసుకుందాం హెచ్టిఎంఎల్ బై డిఫాల్ట్ మార్జిన్ అండ్ ప్యాడింగ్ ఇవ్వట్లేదు. ఓకే, మార్జిన్ అంటే బాక్స్ అవుట్ సైడ్, బాక్స్ అవుట్ సైడ్. ఓకే, అంతే, అదే చెప్పొచ్చు. ఓకే, మార్జిన్ అంటే ఏంటి ఒక చిన్నగా ఓవర్వే ఇచ్చేస్తా. సో నార్మల్గా హెచ్టిఎంఎల్ ఇలా ఉంటుంది పేజ్. మనం ఏ అయితే ఎలిమెంట్స్ క్రియేట్ చేస్తామో వాటికి మనము ఫర్ ఎగ్జాంపుల్ అజ్యూమ్ చేద్దాం మార్జిన్ అండ్ ప్యాడింగ్ లేదనుకుందాం. ఓకే, సో మనం ఏ ఎలిమెంట్ క్రియేట్ చేసినా కానీ ఇట్లా ఆన్సర్ చెప్పాక వెరీ గుడ్ అన్నాడు. ఆన్సర్ చెప్పా. మ్యూట్ చేసుకుంటారు ఎవరైనా సరే.
ఎస్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఈ పేజ్ లోపల మనం ఏదైతే కంటెంట్ రాస్తామో అది మనకి ఈ విధంగా ఉంటుంది. ఇలా దాని చుట్టూ ఏమీ స్పేస్ లేకుండా టాప్ ఆఫ్ ది పేజ్కి అండ్ లెఫ్ట్ ఆఫ్ ది పేజ్కి వచ్చేస్తుంది ఇది. ఇప్పుడు నేను మార్జిన్ టాప్ ఇవ్వడం వల్ల ఈ ఎలిమెంట్కి H2 ఎలిమెంట్కి మార్జిన్ టాప్ 10 పిక్సెల్స్ ఇవ్వడం వల్ల నాకు ఈ విధంగా 10 పిక్సెల్స్ ఇవ్వడం వల్ల ఈ విధంగా వస్తుంది. టాప్ ఇవ్వడం వల్ల మార్జిన్ లెఫ్ట్ ఇవ్వడం వల్ల నాకు ఈ విధంగా వస్తుంది. స్పేస్ స్పేస్ అంతే. ఏంటి స్పేస్. ఇప్పుడు ప్యాడింగ్ అంటే ఏంటి? అజ్యూమ్ చేసుకోండి, నువ్వు ఏ ఎలిమెంట్ క్రియేట్ చేసినా ఒక బాక్స్ లోపల ఉంటుంది అది. అజ్యూమ్ చేసుకోండి, నువ్వు ఏ ఎలిమెంట్ క్రియేట్ చేసినా కానీ ఒక బాక్స్ లోపల ఉంటుంది. అది వచ్చే బాక్స్ 100% ఉంటుంది. ఏ ఎలిమెంట్ అయినా సరే బాక్స్ లోపల ఉంటుంది. మీకు కనిపించదు ఆ బార్డర్, ఆ బాక్స్ అనేది మీకు ఫస్ట్ కనిపించదు HTML ఒకటి యూజ్ చేస్తే. కావాలంటే మీరు CSS యాడ్ చేసి బార్డర్ ఇచ్చి కలర్ ఇచ్చారనుకోండి, మీకు ఆ బాక్స్ కనిపిస్తుంది. సో ఎవ్రీ ఎలిమెంట్ ఒక బాక్స్ లోపల ర్యాప్ అయి ఉంటుంది. ప్యాడింగ్ అంటే ఏంటి? ప్యాడింగ్ అంటే నీ బాక్స్ లోపల నువ్వు ఇచ్చే స్పేస్ని ప్యాడింగ్ అంట. సారీ, ప్యాడింగ్ టాప్, ప్యాడింగ్ బాటమ్, ప్యాడింగ్ రైట్, ప్యాడింగ్ లెఫ్ట్. సింపుల్. ఓకేనా? సో దీన్ని మనం ఏమంటాం? ఈ స్పేస్ బాక్స్ బయట స్పేస్ ఏదైతే ఉందో we call this as margin. బాక్స్ లోపల స్పేస్ ఏదైతే ఉందో దిస్ స్పేస్ we call this as padding. ఒక్కసారి ఇమీడియట్ గా మనము కోడ్ లో చూద్దాం ఇది ఇలా చేస్తాను. ఓకే, జస్ట్ రిమూవ్ దిస్ థింగ్స్, ఆల్ దిస్ థింగ్స్. సో మీకు ఫస్ట్ ఇది తెలియాలంటే నేను ఏం చేస్తానంటే బై డిఫాల్ట్ రెండింటికి 0 చేస్తాను, ఎందుకంటే మీకు అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. మార్జిన్ 0, ఈ లైన్ ఆఫ్ ప్రాపర్టీ మనం తర్వాత చూద్దాం. కమెంట్ చేశాను. సో ఫస్ట్ ఏంటిది H2 అనేది ఉంది. ఈ H2 తీసుకుందాం. ఈ టూ H2s ఉన్నాయి. నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఫస్ట్ మనకి మార్జిన్ అండ్ ప్యాడింగ్ లేకపోతే ఎలా ఉంటుంది చూద్దాం. చెప్పాను చూసారా, మీకు ఒక్క H2తో ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో మార్జిన్ అండ్ ప్యాడింగ్ లేకపోతే ఎలా ఉంటుంది చూడండి. యాజ్ ఐ టోల్డ్, మొత్తం నీ పేజ్ టాప్కి వెళ్ళిపోతుంది, నీ పేజ్ లెఫ్ట్కి వచ్చేస్తుంది, ఏం గ్యాప్ ఉంటుంది, స్పేస్ ఉంటుంది. నేను ఏం చెప్పాను, ఎవ్రీ ఎలిమెంట్ ఏది క్రియేట్ చేసినా కానీ ఒక బాక్స్ లోపల ఉంటుందని చెప్పాను. కావాలంటే మీరు ఏం చేయొచ్చు అంటే ఆ H2 ఎలిమెంట్కి ఒక స్టైల్ ఇవ్వండి. బై డిఫాల్ట్ కలర్ అనేది ఉండదు, అందుకని నేను ఏం చేస్తాను, బార్డర్ 1 పిక్సెల్ సాలిడ్ రెడ్ అని ఇస్తాను. ఓకే, బార్డర్ ఇచ్చాను. సి నేనేం చెప్పాను, నేను మీకు బై డిఫాల్ట్ ఎవ్రీ ఎలిమెంట్ ఒక బాక్స్ లోపల ఉంటుంది. సూపర్, ఇది నా బాక్స్. సార్ బాక్స్ ఎందుకు సార్ మొత్తం విడ్త్ ఆక్యుపై చేసుకుందంటే H2 ఈజ్ ఏ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. H2 పేరెంట్ ఏంటి? H2 పేరెంట్ ఏంటి? బాడీ. H2 పేరెంట్ ఏంటి? బాడీ. పేరెంట్ ఎంతైతే ఉందో అంత విడ్త్ H2 తీసుకుంటుంది, కాబట్టి H2 బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. అందుకని నా H2 ఎలిమెంట్ అనేది మొత్తం ఆక్యుపై చేసుకుంది. సూపర్. ఇప్పుడు ఎవ్రీ ఎలిమెంట్ ఒక బాక్స్ లోపల ఉంటుందని చెప్పాను, ఇట్స్ వ్రాప్డ్ అరౌండ్ బాక్స్. ఇప్పుడు మార్జిన్ అంటే ఏంటి? నేను ఇప్పుడు మార్జిన్ ఇచ్చాను అనుకోండి, ఇక్కడ మార్జిన్ టాప్ ఇస్తాను. మార్జిన్ టాప్ 10 పిక్సెల్స్ అని ఇస్తాను. 10 పిక్సెల్స్ అని ఇవ్వగానే చూడండి కొంచెం స్పేస్ వస్తుంది. కొంచెం ఎక్కువ ఇస్తాను సో దట్ మీకు ఎక్కువ కనిపిస్తుంది. మార్జిన్ అంటే నీ ఎలిమెంట్ ఒక బాక్స్ లో వ్రాప్ అయి ఉంటుంది, దాని బయట స్పేస్ అనేది అంటున్నాం మనం మార్జిన్ అనేది. ఓకే, అండ్ ఇప్పుడు తర్వాత మార్జిన్ లెఫ్ట్ అనుకోండి, మార్జిన్ లెఫ్ట్ అనుకోండి 60 పిక్సెల్స్ ఇచ్చాను అనుకోండి, నాకు 60 పిక్సెల్స్ మూవ్ అవుతుంది లెఫ్ట్ సైడ్. ఓకే, మీరు ఒక్కటి అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు నా ఎలిమెంట్ H2 అనేది మొత్తం వస్తుంది, కాంబినేషన్ ఆఫ్ మార్జిన్ టాప్, మార్జిన్ లెఫ్ట్ అండ్ కంటెంట్, ఇదంతా కలిపితే నా H2.
ఓన్లీ ఇది ఒక్కటి నా H2 ఎలిమెంట్ కాదు. నా మౌస్‌ని చూసారా? ఏదైతే నేను హైలైట్ చేస్తున్నానో అదొక్కటి నా H2 ఎలిమెంట్ కాదు. మొత్తం ఈ మార్జిన్ లెఫ్ట్ అంతా కలిపితే H2. ఇక్కడ మీరు హోవర్ చేయండి. ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత మీరు హోవర్ చేస్తే ఏదైతే మీకు కనిపిస్తుందో అదంతా నీ H2 ఎలిమెంటే. ఓకే? ఇప్పుడు సేమ్ థింగ్ నేనేం చేస్తానంటే ప్యాడింగ్ ఇస్తాను. ప్యాడింగ్ టాప్ ఇస్తాను. ప్యాడింగ్ టాప్ అంటే నేనేం చెప్పాను మీకు ఎవ్రీ కంటెంట్ అనేది వ్రాప్ అయి ఉంటుంది ఒక బాక్స్ లోపల అని చెప్పాను కదా. ఆ బాక్స్ లోపల ఆ కంటెంట్ ఇంకా ఆ బార్డర్ కి మధ్య ఉండే స్పేస్ 10 పిక్సెల్స్ అని ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు మీకు డీటెయిల్ గా ఇంకా బాగా కనిపించడానికి ఎక్కువ వాల్యూ ఇస్తాను. ఆ కంటెంట్ అండ్ ఈ ఈ బార్డర్ కి మధ్య ఉండే స్పేస్ ని మనం ప్యాడింగ్ అంటాం. ఈ బార్డర్ బయట స్పేస్ ని మనము మార్జిన్ అంటాం. ప్యాడింగ్ డౌన్ కూడా ఉంటుంది. ప్యాడింగ్ డౌన్ ని మనం ప్యాడింగ్ బాటమ్ గా రాస్తాం. డెవలపర్ టూల్ కన్సోల్ క్లోజ్ చేస్తాను. దిస్ ఇస్ మార్జిన్ టాప్ లెఫ్ట్. ఈ కంటెంట్ ఉంది కాబట్టి ఈ కంటెంట్ లోపల ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఏదైతే స్పేస్ ఉందో దీని ప్యాడింగ్ టాప్ లెఫ్ట్ బాటమ్. ఇది మార్జిన్ టాప్ లెఫ్ట్ బాటమ్. క్లియరా? వాట్ ఈస్ ది డిఫాల్ట్ మార్జిన్? ఇస్ ఇట్ టాప్? ఎస్ నవీన్, డిఫాల్ట్ మార్జిన్ టాప్ ఇచ్చారు, బాటమ్ ఇచ్చారు. నువ్వు ఏ ఎలిమెంట్ క్రియేట్ చేసినా కానీ ఇప్పుడు డిఫాల్ట్ మార్జిన్ చూద్దాం ఏమి ఇచ్చారు. నేను తీసేస్తాను ఇది. ఈ స్టైలింగ్ నేను ఏదైతే యాడ్ చేసిన అంతా తీసేస్తాను. సో నేను H2 ఎలిమెంట్ క్రియేట్ చేశాను. ఇప్పుడు డిఫాల్ట్ మార్జిన్ ఏమి ఇచ్చారో చూద్దాం. డిఫాల్ట్ మార్జిన్ లెఫ్ట్ ఇవ్వలేదు నవీన్. వాళ్ళు ఏమి ఇచ్చారంటే డిఫాల్ట్ మార్జిన్ మార్జిన్ ఇన్లైన్ స్టార్ట్. ఓకే, ఎస్, మార్జిన్ స్టార్ట్ 0.83 ఇచ్చారు. చెప్తాను నేను మీకు. 0.83 అంటే మార్జిన్ స్టార్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ టాప్ అనుకోండి, మార్జిన్ బ్లాక్ ఎండ్ అంటే బాటమ్ అనుకోండి. ఇది ఈఎం వాల్యూ అంటే ఏంటో కూడా చెప్తాను. సార్ మీరు పిక్సెల్స్ వాడారు, ఇక్కడేమో ఈఎం వాడారు, దానికి డిఫరెన్స్ ఏంటి చెప్తాను. మనకి సైజ్ డిఫైన్ చేయడానికి మల్టిపుల్ యూనిట్స్ ఉంటాయి. రెమ్ ఉంటుంది, ఈఎం ఉంటుంది, పర్సంటేజ్ ఉంటుంది, అండ్ పిక్సెల్స్ ఉంటాయి. డిస్కస్ ఎవ్రీథింగ్. సో బై డిఫాల్ట్ హెచ్టిఎంఎల్ ఏం చేస్తుందంటే నువ్వు క్రియేట్ చేసిన ఎవ్రీ ఎలిమెంట్ కి హైట్ మార్జిన్ టాప్ ఇస్తుంది, మార్జిన్ బాటమ్ ఇస్తుంది. చూడండి ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ పి ఎలిమెంట్ క్రియేట్ చేస్తాను ఇక్కడ. చూడండి ఈ పి ఎలిమెంట్ కూడా బై డిఫాల్ట్ మార్జిన్ టాప్ మార్జిన్ బాటమ్ ఇచ్చింది హెచ్టిఎంఎల్. నేనేం యాడ్ చేయలేదు. బై డిఫాల్ట్ నువ్వు ఏ ఎలిమెంట్ క్రియేట్ చేసినా కానీ బ్రౌజర్ ఇస్తుంది. సో ఇప్పుడు దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటి? సో ఇప్పుడు నేను H2కి ఇప్పుడు బ్రౌజర్ దీనికి ఆల్రెడీ కొంచెం మార్జిన్ యాడ్ చేసింది బై డిఫాల్ట్. ఇప్పుడు నా H2 ఎలిమెంట్కి నేను ఇంకొంచెం మార్జిన్ యాడ్ చేయాలనుకుంటున్నాను. H2 ఎలిమెంట్కి నువ్వు మార్జిన్ యాడ్ చేయాలనుకుంటున్నావు. ఎంత యాడ్ చేయాలనుకుంటున్నావు? 10 పిక్సెల్స్ ఇవ్వాలనుకుంటున్నావు. సో 10 పిక్సెల్స్ ఇస్తావు నువ్వు మార్జిన్ టాప్. అజ్యూమ్ చేసుకుందాం H2 ఎలిమెంట్కి నువ్వు మార్జిన్ టాప్ 10 పిక్సెల్స్ ఇవ్వాలనుకుంటున్నావు. నువ్వు ఇప్పుడు ఇలా మెన్షన్ చేసావు అనుకో, నీకు నీ H2 ఎలిమెంట్కి మార్జిన్ వస్తుంది. ఒక్క సెకండ్ ఎక్కువ ఇస్తాను, మీకు నోటీస్ చేయగలుగుతారు. H2 ఎలిమెంట్కి నేను మార్జిన్ ఇచ్చాను 50 పిక్సెల్స్. చూడండి 50 పిక్సెల్స్ మార్జిన్ ఇచ్చాను. ఇక్కడ పాయింట్ ఏంటంటే నువ్వు ఎంత ఇచ్చావు మార్జిన్? ఇక్కడ 50 పిక్సెల్స్ ఇచ్చావు కదా. నీ 50 పిక్సెల్స్ ప్లస్ డిఫాల్ట్ ఎంత ఉంది? 0.83 ఈఎం మనకు యూనిట్ ఉంది, అది రెండు యాడ్ అవుతాయి. నువ్వు మార్జిన్ ఇక్కడ ఇవ్వడం వల్ల డిఫాల్ట్ ఎంతైతే మార్జిన్ ఉందో దానికి ఇది యాడ్ అవుతుంది. అందుకని మనం ఏం చేస్తామంటే డిఫాల్ట్ ఏదైతే మార్జిన్ వస్తుందో మనం దాన్ని తీసేస్తాం అన్ని ఎలిమెంట్స్కి. తీసేసి ఇప్పుడు
ఎందుకంటే నువ్వు తీయలేదనుకో ఆల్రెడీ కొంచెం డిఫాల్ట్ మార్జిన్ యాడ్ అయి వస్తుంది ఎవ్రీ ఎలిమెంట్ కి. నువ్వు తర్వాత ఏదైనా యాడ్ 50 పిక్సెల్స్ ఇవ్వాలనుకున్నావు అనుకో 50 పిక్సెల్స్ ఇస్తావు, బట్ ఈ 50 పిక్సెల్స్ డిఫాల్ట్ గా ఎంతైతే యాడ్ అయిందో అది కూడా మనకి యాడ్ అయి వస్తుంది. అందుకనే మనం డిఫాల్ట్ ఏదైతే ఉందో దాన్ని జీరో చేసేసి 50 పిక్సెల్స్ ఇచ్చామనుకో ఇప్పుడు కరెక్ట్ గా నీ మార్జిన్ అనేది 50 పిక్సెల్స్ ఇచ్చినట్టు. ఓకే, క్లియరా? ఏమైనా డౌట్ ఉందా? మార్జిన్ అనేది మనం అన్ని ఎలిమెంట్స్ కి జీరో ఎందుకు చేస్తున్నామో క్లియర్ కదా? అందరూ చెప్పాలి నాకు. పావని, ఎస్. సో ఎస్, ఇది మార్జిన్, ఇది ప్యాడింగ్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏం చూద్దాం అంటే నేను మీకు ఎలిమెంట్స్ చెప్తాను కదా. సో నేను మీకు ఇందాక ఏం చెప్పాను, నెస్టెడ్ ఎలిమెంట్స్ ఉంటాయి, అంటే ఎలిమెంట్ లోపల ఎలిమెంట్స్ ఇవ్వచ్చు మనము. సో నేను డివ్ ఎలిమెంట్ ఇచ్చాను, డివ్ ఎలిమెంట్ లోపల మనకి ఎలిమెంట్ ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి, మనకి పీ ట్యాగ్ చూసారు. పీ ట్యాగ్ అంటే ఇట్స్ పారాగ్రాఫ్ ట్యాగ్. మీరు ఏదైతే కంటెంట్ పారాగ్రాఫ్ లో చూపించాలనుకుంటున్నారో మనం పీ ట్యాగ్ పెట్టి ర్యాప్ చేస్తాము. మనకి హెచ్ హెచ్ హెడ్డింగ్ ట్యాగ్ లో కూడా వేరియేషన్స్ ఉంటాయి. మనకి H1 అనేది చాలా పెద్దగా ఉంటుంది, బోల్డ్ గా ఉంటుంది, పెద్దగా కనిపిస్తుంది. H2 అనేది ఇంకొంచెం చిన్నగా ఉంటుంది, H3 అనేది ఇంకొంచెం, H4 అనేది ఇంకొంచెం, H5 అనేది కొంచెం. ఓకే, H1, H2, H3, H4. సో ఏదైనా పెద్ద కంటెంట్ రాస్తున్నావు అండ్ దానికి నువ్వు హెడ్డింగ్ ఇవ్వాలనుకుంటే H1 ఇస్తావు. ఒక పారాగ్రాఫ్, చిన్న పారాగ్రాఫ్ రాసి ఆ పారాగ్రాఫ్ కి హెడ్డింగ్ ఇవ్వాలనుకుంటున్నావు అంటే ఈ ట్యాగ్స్ ఎందుకు వాడతారు, H1, H2, H3, అది కూడా చెప్తాను. ఇప్పుడు ఇది నీ పేజ్, నీ కంటెంట్ అంతా ఇక్కడ ఉంది, రైట్? చాలా పెద్ద కంటెంట్ ఇది. సో ఇంత పెద్ద కంటెంట్ని నువ్వు డినైట్ చేయడానికి పెద్ద హెడ్డింగ్ కావాలి. అప్పుడు నువ్వు ఆ కేసులో H1 వాడతావు. నీ కంటెంట్ లోపల ఒక చిన్న పారాగ్రాఫ్ ఉంది, ఒక చిన్న పారాగ్రాఫ్లో నీ పారాగ్రాఫ్ ఉంది ఇక్కడ. ఇప్పుడు ఈ పారాగ్రాఫ్కి ఏదైనా హెడ్డింగ్ ఇవ్వాలంటే కొంచెం మనకి చిన్న హెడ్డింగ్ కావాలి కాబట్టి H3 ఆర్ H4 వాడతావు ఇలా. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ నీ పారాగ్రాఫ్లో ఇంకేదైనా హెడ్డింగ్ ఇవ్వాలి అనుకుంటే H6, H5 అలా వాడతావు. సో బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ నువ్వు కంటెంట్ బట్టి నీ హెడ్డింగ్ ఇస్తూ ఉంటావు. ఓకే, సో హెడ్డింగ్ ట్యాగ్ అనేది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. ఓకే, ఫైన్. నెక్స్ట్ H1 పీ ట్యాగ్ అయిపోయింది. డివ్ ట్యాగ్ చెప్పాను. డివ్ అనేది ఒక డివిజన్ తీసుకుంటుంది, స్పేస్ తీసుకుంటుంది మీరు ఏదైతే ఇచ్చారో అని చెప్పాను. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక సింపుల్ లేఅవుట్ క్రియేట్ చేద్దాం. మనం లేఅవుట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఏ వెబ్ పేజ్ క్రియేట్ చేసినా కానీ స్ట్రక్చర్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు నా స్ట్రక్చర్ నాకు ఎలా ఉండాలంటే ఈ విధంగా ఉండాలి. డివ్ ఉంటుంది, ఇది ఒక డివిజన్, నావ్ అంటాం దాన్ని, తర్వాత హోమ్ సెక్షన్, తర్వాత ఫుటర్. ఇప్పుడు మనం ఈ స్ట్రక్చర్ ని మనం HTML యూజ్ చేసి క్రియేట్ చేద్దాం. ఫుటర్ అంటాం, లేకపోతే బాటమ్ ఆఫ్ యువర్ పేజ్ అంటాం. ఓకే, ఇది నా పేజ్, ఇప్పుడు ఏదైతే చూసారో అది నా పేజ్ లోపల ఏముంది, నా పేజ్ లోపల ఏముంది,
ఒక డివ్ ఉంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. నా డివ్ ఉంది కదా! మీరు అబ్జర్వ్ చేశారో లేదో ఇక్కడ స్పేస్ ఉంది బయట. ఈ స్పేస్ కూడా ఇవ్వాలి ఇప్పుడు మనం. ఈ స్పేస్, తర్వాత nav బార్‌లో ఈ స్పేస్. ఓకే. తర్వాత హోమ్ సెక్షన్‌లో కూడా బయట స్పేస్ చూడండి. బయట స్పేస్. తర్వాత ఇది బయట స్పేస్. ఓకే. ముందు మనం డిఫాల్ట్ వే చూద్దాం. తర్వాత బెటర్ వే చూద్దాం. అందరు చేసేది చూద్దాం. లేకపోతే దాని తర్వాత ఆప్టిమైజ్డ్ వే ఏదైనా ఉందో అది కూడా చూద్దాం ఫస్ట్ థింగ్. సో, ఈ బ్లాక్ కలర్‌గా ఏదైతే హైలైట్ ఉందో అదంతా మార్జిన్. ఎందుకంటే బార్డర్ బయట ఉంది కాబట్టి. ఫైన్. ఇప్పుడు నాకు చెప్పండి. నేను ఇప్పుడు ఇది క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఐ విల్ రిమూవ్ మై కోడ్ ఫస్ట్. మొత్తం తీసేసాను. ఓకే. యెస్. బై డిఫాల్ట్ మార్జిన్ అన్నిటికి 0 ఇవ్వాలి కాబట్టి ఐ జస్ట్ రైట్ దట్ పాయింట్. మార్జిన్ అన్నిటికి 0 ఇచ్చేసాను. పీ ట్యాగ్ ఉంది. ఎందుకుంది పీ ట్యాగ్ తీసేసి. బాడీ ఉంది. పీ ట్యాగ్ కూడా లేదు ఇప్పుడు. ఏం లేదు. బాడీ అనేది ఎంప్టీ. ఓకే. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఎవరైనా ఐడియా ఇవ్వండి. ఇది డిజైన్. ఇది ఈ విధంగా నేను చేయాలనుకుంటున్నాను. హెచ్‌టీఎంఎల్ కొంచెం సీఎస్ఎస్ యాడ్ చేసి. ఎందుకంటే బార్డర్ కనిపియాలి కాబట్టి కొంచెం సీఎస్ఎస్ యాడ్ చేసి నేను చేయాలనుకుంటున్నాను. మార్జిన్ దీనిలో ఎక్కువ ఏం లేదు. నేను ఇప్పటిదాకా చెప్పిన కాన్సెప్ట్స్‌తోనే చేయొచ్చు ఇది. ఎలా చేయొచ్చు? ఎవరికైనా ఐడియా ఉందా? ఐడియా ఇవ్వండి నాకు. నాకు మొత్తం ఆన్సర్ చెప్పాలని లేదు. సార్ ఫస్ట్ ఇది ఈ విధంగా చేద్దాం సార్. తర్వాత ఈ విధంగా చేద్దాం సార్ అని చెప్పండి. రాస్తాను. తప్పైనా పర్లేదు. బట్ మీరు ముందుకొచ్చి ఆన్సర్ ఇవ్వాలి. లేఅవుట్ చూడండి. మళ్ళీ చూపిస్తున్నాను లేఅవుట్. ఈ లేఅవుట్ చూడంగానే ఫస్ట్ ఇది చూడండి. ఇది చూడంగానే మీకు ఏమొస్తుంది ఐడియా? ఇదొక డివిజన్ ఆఫ్ నీ పేజ్ తీసుకుంటుంది. సో, ఈ డివిజన్ తీసుకున్నప్పుడు నువ్వేం చేయాలి? ఏది వాడాలి? ఏ ట్యాగ్ వాడాలి? నీ పేజ్‌లో కొంచెం పార్ట్ ఆఫ్ తీసుకున్నప్పుడు ఏది వాడాలి? డివ్ ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. ఓకే. నావ్ ట్యాగ్ గూడా వాడొచ్చు నవీన్. సారీ యాదవ్. నావ్ ట్యాగ్ గురించి మనం ఇంకా చెప్పలేదు కాబట్టి నావ్ అన్న, డివ్ అన్న ఒక్కటే అది. బట్ డిఫరెన్స్ ఉంది. అది మనం ఇప్పుడు డిస్కస్ చేయలేదు ఇంకా. డివ్ ట్యాగ్ ఓకే. నావ్ యూవల్ ఎలిమెంట్ దాకెళ్ళలేదు ఇంకా మనం. ఓకే. బట్ ఇట్స్ ఓకే. రాసిందైతే కరెక్టే అది. వి హావ్ టు టేక్ 3 డివిజన్స్. యెస్. యెస్ రాజీవ్. యెస్. డివిజ్ లైక్ కంటైనర్. యెస్. కంటైనర్ అనొచ్చు. డివిజన్ అనొచ్చు. యెస్. 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 ఓకే. ఫైన్. ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా నేను మీకు చేసి చూపిస్తాను. ఫస్ట్ నాదేముంది డివ్ ట్యాగ్ ఉంది. డివ్ ఓకే. ఈ డివ్ లోపల ఒక చిన్నది రాస్తాను. నావ్ బార్ మైనస్ ఈ డివ్‌కి ఇప్పుడు నేను డివ్ రాసాను గదా! ఇప్పుడు చూద్దాం ఎలా వచ్చిందో. కమాండ్ నావ్ బార్ వచ్చింది. బట్ పాయింట్ ఏంటి? నాదెలా ఉంది చూడండి ఇక్కడ. ఈ విధంగా ఉంది. బార్డర్ ఉంది. తర్వాత కొంచెం పైన స్పేస్ ఉంది. లెఫ్ట్ సైడ్ స్పేస్ ఉంది. సో, దానికి నేనేం చేస్తాను? పైన స్పేస్‌కి, లెఫ్ట్ సైడ్ స్పేస్‌కి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డివ్‌ని బార్డర్ ఇవ్వాలి. బార్డర్ 1 పిక్సెల్ సాలిడ్ రెడ్. ఓకే. బార్డర్ ఇచ్చాను. బార్డర్ ఇవ్వంగానే ఎలా వచ్చింది చూడండి. ఇలా వచ్చింది. జస్ట్ క్లోజ్ దిస్ ఇలా వచ్చింది. కానీ నా దాంట్లో ఎలా ఉంది ఇక్కడ కొంచెం స్పేస్ ఉంది పైన. లెఫ్ట్ సైడ్‌లో స్పేస్ ఉంది. ఈ బార్డర్ బయట స్పేస్ ఉంది. లెఫ్ట్ సైడ్‌లో స్పేస్ ఉంది. దానికి మనం ఏం వాడతాం? విల్ యూజ్ మార్జిన్ టాప్ 10 పిక్సెల్స్. మార్జిన్ లెఫ్ట్ ఎక్కువ ఇద్దాం. సో దట్ మనకు కనిపిస్తుంది. యెస్. ఇప్పుడు నాకు రైట్ కూడా కావాలి. నేనేం చేస్తాను? మార్జిన్ రైట్ సేమ్ 30 పిక్సెల్స్. రైట్ కూడా వచ్చింది. ఆబ్వియస్లీ బాటమ్ కూడా కావాలి. ఇన్‌స్టెడ్ ఆఫ్ రైటింగ్ మార్జిన్ టాప్, లెఫ్ట్, రైట్, బాటమ్ రాసే బదులు మనం సింపుల్‌గా మార్జిన్ 30 పిక్సెల్స్ అని ఇస్తే ఆల్ సైడ్స్ అప్లై అయితుంది.
ఆల్ సైడ్స్ అప్లై అయింది. ఇప్పుడు నాకు బయట స్పేస్ వచ్చింది, ఓకే బాగుంది. nav బార్ లోపల కూడా నాకు స్పేస్ రావాలంటే జస్ట్ గివ్ ప్యాడింగ్ పిక్సెల్స్ ఇస్తే లోపల ఆల్ సైడ్స్ ప్యాడింగ్ 20 పిక్సెల్స్ అప్లై అవుతుంది. టాప్, లెఫ్ట్, బాటమ్ అండ్ ఇక్కడ కూడా రైట్ కూడా అప్లై అయింది. మీకు చూపిస్తాను అది కూడా. ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేయాలి? నెక్స్ట్ నాకు ఇంకో డివ్ ఉంది. సో ఆబ్వియస్లీ ఇంకో డివ్ క్రియేట్ చేస్తాను నేను ఇక్కడ. ఇంకో డివ్ కాల్డ్ హోమ్ సెక్షన్. ఓకే, వచ్చింది. ఇంకో డివ్ క్రియేట్ అయింది, హోమ్ సెక్షన్ వచ్చింది. ఈ డివ్కి హోమ్ సెక్షన్కి కూడా ఇవే స్టైల్స్ అప్లై అయ్యాయి. ఎందుకంటే రెండు డివ్ ఎలిమెంట్సే కాబట్టి నువ్వు ఏవైతే స్టైల్స్ ఈ డివ్కి ఇచ్చావో అవే స్టైల్స్ ఈ డివ్ కూడా అప్లై అయ్యాయి. సో అందుకని మనకి ఈ విధంగా వచ్చింది. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ హోమ్ సెక్షన్కి ప్యాడింగ్ టాప్ అండ్ ప్యాడింగ్ బాటమ్ ఎక్కువ ఉంది, అవునా? ప్యాడింగ్ టాప్, ప్యాడింగ్ బాటమ్ ఎక్కువ ఉంది. ఆబ్వియస్లీ లెఫ్ట్ కూడా ఎక్కువ ఉంది, రైట్ కూడా ఎక్కువ ఉంది. ప్యాడింగ్ అంటే ఇదే కదా, ఈ కంటెంట్ ఇంకా ఈ బార్డర్ మధ్య స్పేస్ ఎక్కువ ఉంది చూడండి ఇక్కడ. కానీ మనకి ఇక్కడ ఎక్కువ లేదు. సరే దినేష్ ఏముంది, ఎక్కువ ఇచ్చేసేయండి ఏముంది అంటే మనం ఇప్పుడు ఇవ్వచ్చు ఎక్కువ. ప్యాడింగ్ ఎక్కువ అన్నట్టే పెద్దగా చేయడానికి జస్ట్ 80 ప్యాడింగ్ టాప్, 80 ప్యాడింగ్ బాటమ్ 80 పిక్సెల్స్, ప్యాడింగ్ లెఫ్ట్ 40 పిక్సెల్స్, ప్యాడింగ్ రైట్ 40 పిక్సెల్స్ ఇచ్చారు అనుకోండి. మీరు హోమ్ సెక్షన్కి ఒక్కటే అప్లై అవ్వాలనుకుంటారు, బట్ అది ఏమవుతుంది, మొత్తం nav బార్కి అప్లై అవుతుంది, హోమ్ సెక్షన్కి అప్లై అవుతుంది, అవునా? ఎందుకంటే రెండింటికి రెండు డివ్వే, రెండింటికి మనం ఒకే స్పెల్లింగ్ రాస్తాం. కానీ నాకు అలా ఉండకూడదు. నాకు ఓన్లీ ఈ డివ్కి అప్లై అవ్వాలి. ఈ హోమ్ సెక్షన్కి ప్యాడింగ్ అనేది ఇంక్రీజ్ చేయాలి, టాప్, బాటమ్, లెఫ్ట్ అండ్ రైట్. ఈ nav బార్ యాస్టీస్ గా అలానే ఉండాలి. సో దీనికి మనకు సొల్యూషన్ తెలుసా ఏం చేయాలో? క్లాస్. ఓకే, క్లాస్ నేమ్ ఇవ్వాలి. ఓకే ఓకే, క్లాస్ నేమ్ ఇవ్వచ్చు. ఓకే, ఇంకా ఇంకా ఎవరికైనా ఐడియా ఉంది? ఎవరికైనా ఏమి ఇవ్వాలో? ఐడి. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇక్కడ మనం ఐడి కూడా వాడచ్చు, క్లాస్ కూడా వాడచ్చు. క్లాస్కి ఐడికి డిఫరెన్స్ ఉంది, చెప్తాను. బట్ ఈ పాయింట్ దగ్గర మనం ఐడి వాడదాం. సో ఐడి, ఇంకో పేరు ఇస్తాను హోమ్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే హ్యాష్ హోమ్, మనం ఐడి ఇచ్చాం. ఇప్పుడు మన ట్యాగ్తో మనం సిఎస్ఎస్ రాయాలంటే ఓన్లీ పేరు ఇస్తాం. ఐడి యూజ్ చేయాలంటే మనం ఐడి ముందు ఇది హ్యాష్ పెట్టాలి. హ్యాష్ నువ్వు పెట్టలేదు అనుకో, ఏమవుతుందంటే హోమ్కి సంబంధించిన ఏదైనా ట్యాగ్ ఉందా లేదా అని చెక్ చేస్తుంది. హోమ్ అనే ట్యాగ్ లేదు, అందుకనే ఏం చేస్తుంది సిఎస్ఎస్, హోమ్ ట్యాగ్ ఏదైనా ఉందా లేదా అని చెక్ చేసి ఇస్తుంది. సో హోమ్ ట్యాగ్ ఏం లేదు కాబట్టి ఐడితో మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి హ్యాష్ పెట్టాలి. పెట్టకపోతే ఏమవుతుందో కూడా చూడాలి మనం. పెట్టకపోతే అది ట్యాగ్ ఏదైనా ఉందా హోమ్ అనే పేరుతో చెక్ చేస్తుంది. మనం ఎట్లయినా లేదు, అప్లై అవ్వదు సిఎస్ఎస్ కాబట్టి మనము ఇది ఇవ్వాలి. ఇది ఇచ్చిన తర్వాత ప్యాడింగ్ ప్యాడింగ్ ఇన్ లైన్ 100 పిక్సెల్స్. చూద్దాం మనకి ప్యాడింగ్ ఇన్ లైన్ ఏం చేస్తుందో. ప్యాడింగ్ ఇన్ లైన్ అంటే లెఫ్ట్ అండ్ రైట్. ఓకే, ప్యాడింగ్ ఇన్ లైన్ అంటే లెఫ్ట్ రైట్ వస్తుంది. ఓకే, ఇక్కడ పాయింట్ చూడండి, చిన్న ఇష్యూ. ప్యాడింగ్, ఒక్క సెకండ్. ప్యాడింగ్ ఇన్ లైన్ అంటే లెఫ్ట్ అండ్ రైట్, గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్యాడింగ్ బ్లాక్ అంటే టాప్ అండ్ బాటమ్. ఓకే, ఇక్కడ నేను 500 ఇచ్చాను, 500 ఇద్దాం. చూడండి, yes, ఎక్కువ అయిపోయింది. ఓకే, సెక్షన్ పర్ఫెక్ట్ ఉంది. కొంచెం తగ్గిస్తే మనకి ఫుటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ 200.
పర్ఫెక్ట్. సింపుల్. ప్యాడింగ్ ఇన్లైన్ అంటే లెఫ్ట్ అండ్ రైట్ ఒకేసారి ఇస్తున్నాం. ప్యాడింగ్ బ్లాక్ అంటే ఇట్లా టాప్ అండ్ బాటమ్. ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ప్యాడింగ్ లెఫ్ట్, ప్యాడింగ్ రైట్, మనం ఏం చేయొచ్చు, రెండింటికి ఒకటే వాల్యూ కాబట్టి ప్యాడింగ్ ఇన్లైన్ అని పెడితే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇదే 100 పిక్సెల్స్ వస్తుంది. బ్లాక్ అంటే టాప్ బాటమ్ అది వస్తుంది. కానీ ఇక్కడ మీరు చూడండి, నేను దీనికి ఎంత ఇచ్చాను ప్యాడింగ్? లెఫ్ట్ 100 ఇచ్చాను, రైట్ 100. కానీ ఎంత అప్లై అయింది చూడండి, లెఫ్ట్ ఇక్కడ 100 అప్లై అయింది, టాప్ ఇక్కడ 200, రైట్ ఇక్కడ 100, ఇది 200. కరెక్ట్ ఉంది చూసారా? 100 200 కరెక్ట్గా ఉంది. మనకి చెక్ చేసుకోవచ్చు. ఇది నీ కంటెంట్, ఇది గ్రీన్ కలర్ నీ ప్యాడింగ్, ఇది నీ మార్జిన్, సారీ బార్డర్, ఇది నీ మార్జిన్. ఓకే, క్లియర్. నెక్స్ట్ ఫుటర్ యాడ్ చేస్తాను నేను. ఐ జస్ట్ యాడ్ ఫుటర్. అది కూడా మనం డివ్ అనే పేరుతో ఇవ్వచ్చు, ఫుటర్ అని కూడా ఇవ్వచ్చు. బట్ మీకు అది ఇంకా సిమాంటిక్ ట్యాగ్ చెప్పలేదు కాబట్టి మనం ఇలా ఫాలో అవుతాం. ఫుటర్ దీనికి నేను ఏం చేస్తాను, ఐడి ఫుటర్ మనకి 100 అవసరం లేదు యాక్చువల్లీ. ఇది హైట్ టాప్ అండ్ బాటమ్ ఇది ఇచ్చాను. లేఅవుట్ మనం అనుకున్నట్టే లేఅవుట్ డిజైన్ చేస్తాం. ఈక్వల్ మార్జిన్ అన్నిటికీ, రైట్ కూడా. ఎవ్రీ వెబ్ పేజ్ క్రియేట్ చేసే ముందు, సిఎస్ఎస్ కూడా యాడ్ చేసే ముందు మనం క్రియేట్ చేయాల్సింది ఏంటో తెలుసా? లేఅవుట్. లేఅవుట్ ఉంటేనే మనం వెబ్సైట్ క్రియేషన్ స్టార్ట్ చేయొచ్చు. nav బార్, హోమ్ సెక్షన్, ఫుటర్. ఇప్పుడు నీకు ఏమేమి కావాలి హోమ్ సెక్షన్లో? నీకు ఇప్పుడు ఈ హోమ్ సెక్షన్లో నీకు ఏం కావాలి? ఇమేజెస్ చూపించాలా, క్రియేట్ చేయి. ఇంకో ఇమేజ్ చూపించాలా, ఇంకొక సెక్షన్ క్రియేట్ చేయి. అలా ఫస్ట్ అయితే నువ్వు బేసిక్ లేఅవుట్ క్రియేట్ చేసుకొని మనం ఇది ఒక్కొక్కటి చేయాలి. ఇక్కడ క్లియరా? ఏం డౌట్స్ ఉన్నాయి? ఇదంతా నేను ఇప్పుడు మీకు చెప్పింది అంత బ్లాక్ లెవెలే, మీరు చూడండి, అంత బ్లాకే, మొత్తం స్పేస్ ఒకటే ఆక్యుపై చేసుకుంది. ఎలిమెంట్స్ అన్ని ఒకదానిపైన ఒకటి ఉంది, పక్క పక్కన లేవు, అన్ని బ్లాక్ లెవెల్ ఎలిమెంట్సే. ఇస్ ఇట్ క్లియర్? ఎస్. దీని మనం లేఅవుట్ అంటాం, ఆర్ స్ట్రక్చర్ అంటాం. ఓకే, నెక్స్ట్ ప్యాడింగ్ చూసాం, మార్జిన్ చూసాం, బేసిక్ లేఅవుట్ చూసాం, ఎలా క్రియేట్ చేయొచ్చు మనము. నెక్స్ట్ ఏం చూద్దాం అంటే, నెక్స్ట్ మీకు ఏం చెప్పను, అసలు సిలబస్ చూస్తున్నాను. ఓకే, స్ట్రక్చర్ కంటెంట్ విత్ లిస్ట్. మనకి ఇంకొక ట్యాగ్ చెప్తాను, లిస్ట్ ట్యాగ్, అన్ఆర్డర్ లిస్ట్ ట్యాగ్ అంటే ఏంటి, అదొక ట్యాగ్ చూద్దాం. ఇంపార్టెంట్ అది కూడా. నార్మల్లీ మీరు ఎప్పుడైనా వెబ్సైట్లో చూసినప్పుడు కానీ మీకు ఒక లిస్ట్ ఉంటుంది ఇలా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ డాట్ ఉంది, ఇలా ఒక లిస్ట్ ఉంటుంది. ఈ లిస్ట్ ఎలా క్రియేట్, ఇంకోటి లిస్ట్ ఎలా ఉంటుందంటే ఇలా కూడా ఉంటుంది. ఓకే,
సంథింగ్ ర్యాండమ్ విత్ నెంబర్స్ ఉంటుంది. ఇలా ఉంటుంది లిస్ట్. ఇది ఎలా క్రియేట్ చేసాము? సింపుల్. ఇది అన్ఆర్డర్డ్ లిస్ట్ అంటాం దీన్ని. అన్ఆర్డర్డ్. దీన్ని మనం ఏమంటామంటే ఆర్డర్డ్ లిస్ట్ అంటాం. అంటే ఆర్డర్లో ఉన్నాయి అండ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఆర్డర్ లిస్ట్ అండ్ అన్ఆర్డర్ లిస్ట్. ఎలా క్రియేట్ చేయొచ్చు ఇది హెచ్టిఎంఎల్ అంటే సింపుల్. హోమ్ సెక్షన్లో రాద్దాం. హోమ్ డివ్లోనే మనం క్రియేట్ చేద్దాం ఈ లిస్ట్ అనేది. సో ఫస్ట్ అన్ఆర్డర్డ్ లిస్ట్ పేర్లోనే ఉంది, యుఎల్ అన్ఆర్డర్డ్ లిస్ట్. దాని లోపల ఒక్కొక్క ఎలిమెంట్ని మళ్ళీ మనం ఎల్ఐ ట్యాగ్లో ర్యాప్ చేసి లిస్ట్, దానికి పేరు ఏంటి, హోమా సంథింగ్ ఏదైనా ఇవ్వచ్చు, మీరు అబౌట్ ఏదైనా ఇవ్వచ్చు సంథింగ్. ముందు మనం అన్ఆర్డర్డ్ లిస్ట్, ఈ అన్ఆర్డర్డ్ లిస్ట్ యూఎల్ ద్వారా ఏం చెప్తున్నామంటే ఇది ఆర్డర్లో లేదు అని చెప్తున్నాము. అండ్ ఆల్సో ఇది లోపల ఒక్కొక్క లిస్ట్ని ఒక్కొక్క ఎలిమెంట్ని ఎల్ఐ ట్యాగ్లో ర్యాప్ చేస్తాం. మనకు అప్పుడు ఈ విధంగా వస్తుంది. ఓకే, తర్వాత మనకి ఏముంటుంది, సేమ్ అదే విధంగా ఆర్డర్డ్ లిస్ట్ ఉంటుంది. సేమ్ థింగ్ ఆర్డర్డ్ లిస్ట్ ఇలా ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను మీకు క్వశ్చన్ అడుగుతాను. ఇది హోమ్ సెక్షన్ లోపల ఇది ఈ లిస్ట్, ఇది ఈ లిస్ట్. ఇప్పుడు నాకు పాయింట్ ఏంటంటే ఈ రెండింటి మధ్య నాకు స్పేస్ కావాలి. సో నేను ఏం వాడాలి? ఈ రెండింటి చూడండి ఎలా ఉన్నాయి, ఈ రెండు ఇలా చాలా క్లోజ్గా ఉన్నాయి. ఈ రెండింటి మధ్య నాకు స్పేస్ కావాలి. సో నేను దేనికి ఏమి ఇవ్వాలి? జస్ట్ కరెక్ట్ రాజీవ్, కరెక్ట్. నేను దేనికి ఏమి ఇవ్వాలి? ఈ రెండింటి మధ్య నాకు కొంచెం స్పేస్ రావాలి. సో నేను ఏ ప్రాపర్టీ వాడాలి, దేనికి ఇవ్వాలి? ఇప్పుడే చెప్పాను నేను మీకు. ప్యాడింగ్. ఓకే, ప్యాడింగ్. ఇంకా ఇంకా మీకు ప్యాడింగ్. సారీ, బ్రేక్ ట్యాగ్. బ్రేక్ ట్యాగ్ కాదు, ఈ రోజు చెప్పిన కాన్సెప్ట్స్. నేను మీకు ఈజీ చేయడానికి ఏం చేస్తానంటే ఎవ్రీ ఎలిమెంట్ ఒక బాక్స్ లో ర్యాప్ అయి ఉంటుందని చెప్పాను కదా, మీకు ఆ బాక్స్ చూపిస్తాను. ఎవ్రీ ఎలిమెంట్ బాక్స్ లో ర్యాప్ అయింది. ఓకే, ఇప్పుడు చెప్పండి ఈ రెండింటి మధ్య స్పేస్ కావాలంటే నేను ఏం వాడాలి? కరెక్ట్ గా చూడండి, బార్డర్ లోపల ప్యాడింగ్. ఇప్పుడు నాకు స్పేస్ ఎక్కడ కావాలి? బార్డర్ బయట. ఏ ప్రాపర్టీ వాడను? మార్జిన్ బాటమ్ ఆర్ మార్జిన్ టాప్. ఎగ్జాక్ట్లీ, మార్జిన్ వాడాలి అక్కడ, ప్యాడింగ్ కాదు. ప్యాడింగ్ అనేది ఈ ఈ బాక్స్ మీరు చెప్పాను కదా, ఎవ్రీ ఎలిమెంట్ బాక్స్ లోపల ర్యాప్ అయి ఉంటుంది. ప్యాడింగ్ అనేది ఆ బార్డర్ ఇచ్చినప్పుడు ఆ బార్డర్ కి మధ్య అండ్ ఇంకా ఆ కంటెంట్ కి మధ్య స్పేస్ ప్యాడింగ్. ఇప్పుడు నాకు ఈ రెండు బయట ఉంది, బార్డర్ బయట నాకు స్పేస్ కావాలి కాబట్టి నేను ఏం వాడతాను? మార్జిన్ వాడతాను. మనం ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ బాక్స్ చూస్తే దానికి మార్జిన్ బాటమ్ అని ఇవ్వచ్చు, లేకపోతే ఈ బ్లూ కలర్ బాక్స్ కి మార్జిన్ టాప్ అని ఇవ్వచ్చు. నేను ఏం చేస్తాను, దీనికి మార్జిన్ బాటమ్ ఇస్తాను. మార్జిన్ బాటమ్ స్పేస్. బార్డర్ అనేది మీరు పెట్టాల్సిన అవసరం మ్యాండేటరీ కాదు, అది ఓన్లీ మీ స్టైలింగ్ ఈజీ చేయడానికి చేస్తుంది అంతే. కన్ఫ్యూజ్ అవ్వద్దు, మార్జిన్ ప్యాడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అదేమో సార్ అంటే లేదు, అది దాంతో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి మనం అది కరెక్ట్గా తెలియకపోతే. క్లియర్? జస్ట్ సెకండ్.
అన్ఆర్డర్డ్ లిస్ట్ అంటే ఇదే. కొన్ని స్టైలింగ్స్ ఉంటాయి లిస్ట్లో కూడా. సార్ నాకు ఈ డాట్స్ వద్దు సార్, ఈ 1 2 3 వద్దు సార్, చూపించాలనుకోవట్లేదు నాకు, అది నా పేజ్లోకి వద్దు సార్ అంటే మనం ఏం చేయొచ్చు అంటే అన్ఆర్డర్డ్ లిస్ట్లోకి వెళ్ళి లిస్ట్ స్టైల్ అని చెప్పి ఒక ప్రాపర్టీ ఉంటుంది. లిస్ట్ స్టైల్ మనం నన్ అని పెడితే మనకు అవి అప్లై అవ్వవు. సేమ్ వే మీ ఆర్డర్డ్ లిస్ట్, అన్ఆర్డర్డ్ యూ, ఆర్డర్ ఓ, కన్ఫ్యూజ్ అవ్వద్దు. లిస్ట్ స్టైల్ టైప్ వద్దనుకుంటే మీరు నెంబర్స్. బేసిక్ ఇది. ఇప్పుడు నాకు మీరు ఒక ఆన్సర్ చెప్తారు. నాకు ఈ హోమ్, ఈ అబౌట్, ఈ సర్వీసెస్, ఈ మూడింటి మధ్య నాకు స్పేస్ కావాలి. దీనికి నేను ఏం వాడను? ఎస్ 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 ప్యాడింగ్ వాడచ్చు. నేను ఇప్పుడు లోపల కంటెంట్ టు కంటెంట్ మధ్య దానికి నేను ప్యాడింగ్ వాడచ్చు. నేను ఏం చేస్తానంటే అన్ఆర్డర్డ్ లిస్ట్ లోపల ఉండే లిస్ట్ ఎలిమెంట్కి ప్యాడింగ్ మార్జిన్ ప్యాడింగ్ ఇచ్చాను. దీని మీనింగ్ ఏంటి దినేష్ అంటే, నువ్వు దేనికి ఇవ్వాలి స్టైలింగ్? దీనికి ఇవ్వాలి. ప్యాడింగ్ అనేది దీనికి ఇవ్వాలి నువ్వు. సో దీనికి ఎలా ఇస్తావు నువ్వు? అది దేని లోపల ఉంది? పేరెంట్ లోపల ఉంది. అందుకనే ఫస్ట్ అన్ఆర్డర్డ్ లిస్ట్ లోపల లిస్ట్కి నువ్వు ప్యాడింగ్ ఇవ్వు. సింపుల్. అంత ఇంగ్లీషే, ఏమి లేదు. యూఎల్ అంటే అన్ఆర్డర్డ్ లిస్ట్. మీరు యూఎల్ అని చెప్పి మగప్ చేయకండి. అన్ఆర్డర్డ్ లిస్ట్ అది. ఓఎల్ అంటే ఆర్డర్డ్ లిస్ట్. ఆబ్వియస్లీ అన్ఆర్డర్డ్ లిస్ట్ అని ఎందుకన్నా, అది ఇందాక చూసినట్టయితే లిస్ట్ స్టైల్ టైప్ మనం తీసేసినప్పుడు అది అన్ఆర్డర్ గానే ఉంది. మనకి డాట్స్ తోటి వస్తుంది కాబట్టి అన్ఆర్డర్. ఇది ఆర్డర్ ఎందుకైంది? మనం 1 2 3 వస్తుంది కాబట్టి. క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ దాకా? క్లియర్. అందరు క్లియరా? రాజీవ్, నవీన్ అండ్ రాజ్, నవీన్ ఓకే. ఓకే. సో దిస్ కమ్స్ టు ది ఇవాళ క్లాస్కి ఇది ఎండ్. దిస్ కమ్స్ టు థియరీ పార్ట్కి అయితే ఇది ఎండ్. రేపు ఏం చూస్తామంటే మనము రేపు ఇన్లైన్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, రేపు ఇన్లైన్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, డిఫరెన్స్ బిట్వీన్ బ్లాక్ అండ్ ఇన్లైన్. ఓకే, డిఫరెన్స్ బిట్వీన్ బ్లాక్ అండ్ ఇన్లైన్. అండ్ తర్వాత మనం ఏం చూస్తామంటే ఇన్లైన్ ఎలిమెంట్స్ స్టైలింగ్ ఫర్ ఇన్లైన్ ఎలిమెంట్స్. ఓకే, స్టైలింగ్ ఫర్ ఇన్లైన్ ఎలిమెంట్. తర్వాత మనం ఇంకా ఏం చూడవచ్చు అంటే బాక్స్ మోడల్ అంటే ఏంటి, వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్, అన్ని ఇంటర్వ్యూస్లో అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఇది సిఎస్ఎస్లో. వాట్ ఈస్ బాక్స్ మోడల్? దాని తర్వాత మనం ఒక ప్రాపర్టీ రాస్తాం, బార్డర్ బాక్స్ ప్రాపర్టీ రాస్తాం అంటే ఏంటి. అండ్ ఇమేజ్ ట్యాగ్. ఇంకా ఏమున్నాయి ఇంపార్టెంట్ టాపిక్స్? ఇన్లైన్ ట్యాగ్స్ లో మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి. స్పాన్ ట్యాగ్ అని ఉంటుంది. ఎందుకు వాడతాం? అంటే ఎక్కడ వాడాలి? స్పాన్ ట్యాగ్ అని ఉంటుంది.
తర్వాత బిఆర్ ట్యాగ్, ఇది కూడా ఇంపార్టెంటే. ఇంకా 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 యాడ్ చేస్తాను. ఇంకేముంది మన సిలబస్లో అంటే ఒక సెకండ్. అండ్ మీడియా ఇమేజ్ ట్యాగ్ చూసాం కాబట్టి మనం వీడియో ట్యాగ్ కూడా చూద్దాం. ఐ ఫ్రేమ్ ట్యాగ్ కూడా ఉంటుంది మనకి. ఆడియో ట్యాగ్ కూడా చూద్దాం. ఓకే, సో నేను మీకు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ ఇస్తాను, ట్రై చేయండి చేయడానికి. ఈ లేఅవుట్ ఇప్పుడు ఒకటి ఇస్తాను నేను మీకు. ట్రై టు డూ దట్ లేఅవుట్. ఓకే, ఇది పేజ్. కాంప్లెక్స్ కూడా ఏం లేదు అది, చూడండి. ఈ లేఅవుట్ చేయండి నాకు. ఇట్స్ హోంవర్క్ ఆర్ అసైన్మెంట్ ఏదని అనుకోండి, బట్ బై టుమారో ఇప్పుడు చేస్తానే ఓకే. నాకు ఇది హాఫ్ అన్ అవర్ ప్రాక్టికల్స్ కాబట్టి ఇప్పుడు చేస్తాను. ఓకే, ఈ లేఅవుట్ చేయండి నాకు. సింపుల్. పర్ఫెక్ట్గా ఈ సైజులో ఉండాలని కాదు, బట్ ఈ విధంగా కనిపించాలి నాకు. మీరు బార్డర్ యాడ్ చేసి చూపిస్తే నాకు కనిపిస్తుంది ఈ విధంగా. రాజీవ్ సెషన్ టుమారో ఉంటుంది, డైలీ ఉంటుంది. మీరు కోర్స్లో జాయిన్ అయితే ఇంక డైలీ ఉంటుంది ఎక్సెప్ట్ సండే. ఫీజు అడిగారా ఇన్స్టిట్యూట్ని? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అసైన్మెంట్ మీరు చేయండి. ట్రై టు కంప్లీట్ దిస్ అసైన్మెంట్. మీకు ఇది గ్రూప్లో కూడా షేర్ చేస్తాను. స్మాల్ లేఅవుట్ ఇది. ఇప్పుడు నేను మీకు చెప్పిన కాన్సెప్ట్తోనే చేయొచ్చు. మార్జిన్, ప్యాడింగ్, డివ్ ఎలిమెంట్, బ్లాక్ ఎలిమెంట్, ఈ కాన్సెప్ట్తో చేయొచ్చు ఇది. ఓకే ఓకే ఓకే, ఫైన్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డూ యూ గైస్ హ్యావ్ ఎనీ డౌట్స్ ఇప్పుడు ఇవాళ చెప్పిన క్లాస్లో? ఎస్ ఆర్ నో పెట్టండి. నో, క్లియర్. ఎస్. సో ఐ జస్ట్ స్టాప్ రికార్డింగ్ దెన్.